విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరుబాటు పట్టారు. యాజమాన్యం తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. వాళ్ళంతా కూడా జీతాల చెల్లింపులను ఉత్పత్తితో ముడిపెడుతూ జారీ చేసిన ఒక సర్కులర్ ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు సొంత గనులు కేటాయించాలని అడ్మిన్ బిల్డింగ్ ఎదుట ధర్నాను నిర్వహించారు. సామర్థ్యం లేనిదే ఉత్పత్తి ఎలా పెరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు 40 ఏళ్ల కాలం నాటి మిషన్లను మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అయినా సరే ప్రభుత్వ రంగ సంస్థల్లో జీతాలకు ఉత్పత్తికి అసలు ఏంటి సంబంధం అని నిలదీస్తున్నారు. జాయినింగ్ లెటర్ ఎలా ఇచ్చారు, ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటని మండిపడుతున్నారు. తమ సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మాకు ఖచ్చితంగా ఉత్పాదకత మీదే మేము మీకు శాలరీ ఇస్తామని చెప్పేసి నవంబర్ 15వ తారీఖున ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కడ కూడా భారతదేశంలో లేనటువంటి అంశం ఇది మరి దీన్ని ఖచ్చితంగా తిప్పుకొట్టాలని చెప్పేసి మేము ఈ రోజు మహాధర్నా అనే కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. అంటే ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా మరి ఎక్కడా కూడా మరి యాజమాన్యం ఎంత పోరాటం చేసినా యాజమాన్యం కూడా మరి అదే రకంగా ప్రవర్తించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకనంటే ఇక్కడ కానీ స్టీల్ ప్లాంట్ లో తీసుకునేటట్లయితే ఎప్పుడో 35-40 సంవత్సరాల కిందటువంటి మిషనరీ తప్ప మరి ఆ మిషనరీకి సరైనటువంటి మెయింటెనెన్స్ కానీ సరైనటువంటి విడిభాగాలు సమకూర్చడంలో కానీ ఎక్కడ యాజమాన్యం దాని ముందు ఉత్సాహం చూపించట్లేదు. దానివల్ల మరి ఈ మధ్యకాలంలో తీసుకునేటట్లయితే బ్లాస్ట్ ఫర్నెస్ 2లో మరి కొత్త కన్వీనర్ కూడా కన్వేయర్ బెల్ట్ కూడా తెగిపోయి 2 రోజుల నుండి సరైనటువంటి ప్రొడక్షన్ కూడా లేదు. మరి ఈ పరిస్థితుల్లో ప్రొడక్షన్ మీదే మరి మీకు జీతాలు ఇస్తామని అన్నది మాత్రం మరి రాదు. ఖచ్చితంగా దీని మీద ఏ రకమైనటువంటి మీరు ఉధృతమైనటువంటి మరి ధర్నాల కార్యక్రమాలు కానీ లేకపోతే మరి ఏ కార్యక్రమాలు చేయడానికి అనేది మాత్రం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పోరాట కమిటీ ద్వారా మీ మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికీ అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. సో ఎస్ రాజు, చెప్పండి, ఇటు జాయినింగ్ లెటర్లో లేని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఇప్పుడు ఎలా పెడతారు అండ్ గవర్నమెంట్ సంస్థలకు ఇవన్నీ ఎట్లా వర్తిస్తాయంటూ కూడా వాళ్ళు నిలదీస్తున్న విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఏమని చెప్తోంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కంటిన్యూగా ఎన్నో ఆందోళన చేస్తూ వస్తున్నారు. ప్రైవేటీకరణ జరగదు అని ఒక పక్క నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి సహా ఇక్కడ రాష్ట్ర సంబంధించినటువంటి స్టీల్ శాఖ మంత్రి సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ వీళ్ళంతా చెప్పుకుంటూనే వస్తున్నారు. అయితే ఇంటర్నల్ గా మాత్రం విడివిడిగా మొత్తం అన్ని విభాగాలను ప్రైవేటీకరించడానికి ఇప్పటికే స్టీల్ ప్లాంట్ అనేక విధాలుగా యాజమాన్యంతో పాటు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నెల 15వ తేదీన సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. వ్యాఖ్యలు చేసినటువంటి మరుసటి రోజే అంటే 16వ తేదీనే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుంచి ఒక సర్క్యులర్ జారీ అయింది. ఈ సర్క్యులర్ కి అనుగుణంగా స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తిని బట్టి అంటే ప్రతి నెల ఎంత ఉత్పత్తి అయితే స్టీల్ జరుగుతుందో ఆ ఎంప్లాయీస్ కి జీతాలు చెల్లిస్తామని సర్క్యులర్ అయితే దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పక్కన స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు మొత్తం అందరూ కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడా లేనిటువంటి విధంగా ఈ ఎంత ఉత్పత్తి చేస్తే ఉత్పత్తికి అనుగుణంగానే ఈ జీతాలు చెల్లిస్తానని చెప్పడం అన్యాయం అని కార్మికులు ఉద్యోగులు అయితే అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఎప్పటి నుంచో ఆర్ఐఎన్ఎల్ చైల్లో విలీనం చేయాలనేది ఉద్యోగుల నుంచి వస్తున్నటువంటి ప్రతిపాదన. దీనికి తోడు సొంత గనులు కేటాయించండి, అదేవిధంగా టెక్నాలజీని యూజ్ చేసి అక్కడ మిషనరీని అప్డేట్ చేసి దీని ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. అసలు సొంత గనులు లేకుండా ఉత్పత్తి లేదు, అదేవిధంగా లాస్ వస్తుందని ఏ విధంగా చెప్పగలరు? దీన్ని తక్షణమే ఈ సర్క్యులర్ ని ఉపసంహరించుకోవాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అడ్మిన్ బిల్డింగ్ దగ్గర వాళ్ళైతే ఆందోళన చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇది ఎప్పటితోనే కాదు, దశల వారీగా ఆందోళన ఉధృతం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలను ఖచ్చితంగా తిప్పుకొడతామని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని మాటకే చెప్తుంది కానీ ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. వీటన్నింటి మీద కూడా పోరాటం చేస్తామని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాళ్ళైతే ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ని మేము ఉద్యోగులతో పాటుగా కార్మికులు అందరం కూడా దీన్ని ఉత్పత్తిని పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కానీ కేంద్రం
స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ ఉద్యోగుల్లో ఒక విధంగా అభద్రతా భావాన్ని కలగజేస్తున్నాయని ఖచ్చితంగా అది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకునే ఏ నిర్ణయాన్ని సరే వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దత్తా. అయితే దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉందనుకోవాలా రాజు? అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దీని మీద స్పందించాలి. కాకపోతే స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం అంతా కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా స్టీల్ యాజమాన్యానికి మాత్రమే సంబంధించినటువంటిది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రైవేటీకరణ కాకుండా నిలుపుదల చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే 15వ తారీఖున విశాఖలో జరిగినటువంటి సమ్మిట్ లో ఉద్యోగులంతా కూడా పనులు చేయకుండా ఇది వైట్ ఎలిఫెంట్ లాగా మార్చేశారు. అందరూ పనులు చేయకుండా జీతాలు తీసుకున్న చంద్రబాబు చేసినటువంటి కామెంట్ సరిదిద్దుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా వారం రోజుల సమయం పట్టింది. ఇప్పుడు దీని మీద స్పందించినటువంటి దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేవు. ప్రైవేట్ పరం కాదు, మేము ప్రైవేట్ పరం కాకుండా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది తప్ప స్టీల్ ప్లాంట్ మాత్రం ఖచ్చితంగా దశల వారీగా ప్రైవేటీకరణ జరిగిపోతూనే ఉంది. దీనికి తోడు ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి పనిని గురించి కూడా కాదు, హాజరు ఎంత ఉన్నా కూడా, అంటే ఎంప్లాయీస్ హాజరు ఎంత ఉన్నా కూడా ఖచ్చితంగా దీనిలో ఉత్పత్తి ఎంత జరిగితే ఆ ఉత్పత్తి నుంచి వచ్చిన డబ్బులను బట్టి మీకు జీతాలు చెల్లిస్తానని చెప్పడం మరి భారతదేశంలోనే కాదు ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి విధానం లేదు. దీన్ని తొలిసారిగా ఈ RINL అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని ఉపసంహరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించి ముందుకెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 14,000 కోట్ల డబ్బులు వస్తే స్టీల్ ప్లాంట్ సక్రమమైన మార్గంలో నడపమని యాజమాన్యం చెబితే నడపకుండా, ఉత్పత్తి తీయకుండా తప్పుడు ఒప్పందాలు ఢిల్లీలో చేసి ఆ ఒప్పందాలు తగ్గట్టుగా 19,000 టన్నుల ఆత్మటలు రాలేదని, 24,000 టన్నులు సెంటర్ రాలేదని, 370 పుష్టింగ్లు రాలేదని చెప్పేసి మీ జీతాలు ఆపేస్తామని చెప్పి చెప్తా ఉన్నాము. మీకు ఎవరిచ్చారు ఎక్కువ చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు 2007లో తీసుకునే జీతాలు ఉద్యోగులు ఇప్పుడు తీసుకుంటున్నారని మీరు నమ్ముతారని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ జీతాల్లో కూడా కోత పెడుతూ ఉత్పత్తి ఆధారంగా జీతాలు ఇస్తామని చెప్తా ఉన్నాం. అంటే ఏ లేబర్ చట్టం నీకు చెప్పింది, ఏ లేబర్ కమిషనర్ నీకు చెప్పాడు, ఏ లేబర్ మంత్రి నీకు చెప్పాడు? దీన్ని అడిగామని చెప్పేసి నా స్టేట్ నోటీస్ ఇస్తావా? ఎవరు అడిగారు? నేను కాకపోతే భయపడతావా? అంటే నువ్వు చెప్పింది రాజ్యమా? ఇది రాజ్యానికి వ్యవస్థ, ప్రజాస్వామ్య పాలన? నువ్వు సమాధానం చెప్పాలి. మేము కొట్లాడే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నువ్వు చెప్పిన హామీలని, నువ్వు చెప్పిన టార్గెట్ని ఒక నెల చేసి చూపించు. నేను ఉద్యోగం వదిలేసి పోతానని చెప్పేసి ఈ యాజమాన్యం ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు సిద్ధపడితే నా ఉద్యోగ పడిపోతాను. మీరు రకరకాల అభ్యంతరాలను చేస్తున్నారు. ఇది చాలా దారుణం. మొత్తం కార్మిక వర్గాన్ని అవమానించడమే కాదు, కార్మిక వర్గాన్ని నెట్టేటి ముంచడానికి, కార్మిక వర్గ అస్తిత్వాన్ని పూర్తిగా చంపేయాలని చెప్పేటువంటి ఆలోచనతో ఈ రోజు ఉన్నటువంటి యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ విధానాలు సరి కావు, వాటిని సరిదిద్దుకుంటే మంచిది. లేకపోతే రాబోయేటువంటి పరిణామాలకి ఏదైతే రకరకాలైనటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి, దానికి పూర్తిగా ఇటు యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏలో పార్ట్ కాబట్టి వారు కూడా మరి ముఖ్యమంత్రి స్థాయిలో కూడా వారు కూడా మరి కార్మిక వర్గం మీద అవాకులు చవాకులు పెరగడం అది ఏమాత్రం భావ్యం కాదు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అయిపోతుంది, కార్మిక వర్గం పడుకుంటే జీతాలు వస్తాయా అని చెప్పేటువంటి అటువంటి మాటలు చెప్పడం కూడా చాలా దారుణం. ఇటువంటివన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా కుట్ర పన్ని దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని బాగా ఏదైతే ట్రిమ్మింగ్ చేసి దాన్ని డౌన్ చేసి ఎవరెవరు కట్టబెట్టాలని దురుద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు కనబడుతున్నాయి. అందులో భాగంగా చిన్న చిన్న డిపార్ట్మెంట్లన్నీ కూడా మరి ఎవరెవరికో ప్రైవేట్ వాళ్ళు కట్టబెడుతున్నారు. ఈ రోజుకు ఎక్విప్మెంట్ అంతా దెబ్బతింటుంది. సెంట్రల్ ప్లాంట్ లో దెబ్బతిన్నది, ఓగోవన్ లో దెబ్బతిన్నది, గ్లాస్ ఫర్నెస్ లో కానీ ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ చాలా కాలం అయిపోయింది. 40 సంవత్సరాల పైగా వచ్చినటువంటి దాని